బలిజ అనే పేరుతో నేడు పిలవబడుతున్న బలిజలు కాని ఇతర వర్గాల గురించి తెలుసుకుందాం. చరిత్రలో బలిజ అనే పదం 9వ శతాబ్దం లేదా అంతకు ముందు నుండి లభ్యమైన శాసనాల్లో కనిపిస్తుంది. బలిజ వారు తమ వారసత్వాన్ని చెప్పుకున్న శాసనాలు వందలాదిగా భారతదేశమంతా విస్తరించి ఉన్నాయి. బలిజవారు తాము మనుమ కులస్థులమని ద్రాక్షారామ శాసనంలో చెప్పుకోగా, తాము బలదేవ వాసుదేవ ఖండలి మూలభద్ర బ్రహ్మవంశోద్భవులమని సుమారు 50 శాసనాలలో తెలుపుకున్నారు. వివిధ శాసనాల్లో వివిధ బిరుదులను, వివిధ వంశక్రమాన్ని, తమ క్షత్రియత్వాన్ని, తాము సాధించిన విజయ పరంపరలను బలిజవారి శాసనాలలో స్పష్టంగా చూడవచ్చు. సుమారు 500 పైన వీర క్షత్రియ శాసనాలు కలవారు బలిజవారు. బలిజవారి శాసనాలు చరిత్రకారులనే అబ్బురపరిచేలా ఉంటాయి. బలిజవారు వర్ణశుద్ధ ధర్మ ప్రతిపాలకులు అనే బిరుదు కూడా కలిగి ఉన్నారు. అనగా బలిజవారిలో ఎటువంటి కుల సంకరాలు లేవు. వెయ్యేళ్లపాటు బలిజలు వేయించిన 100 శాసనాలు పరిశీలించినా కూడా బలిజవారికి గాని, బలిజ ఉపకులాలకు గాని తాటి కల్లు తీసే వృత్తితో ఎక్కడా సంబంధం లేదు. బలిజవారికి ఈ సాంప్రదాయ కులవృత్తి లేదు. అందరి కులవృత్తులను గౌరవించాలి, ఎవరి కులవృత్తులు వారికి గొప్ప, ఇందులో ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని దుష్ప్రచారాలు నివారించడానికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. 9వ శతాబ్దపు కాలం నుండి చూసుకుంటే ఆనాడు కాకతీయ శాసనాలలో, రచనలలో ఈడిగవారు అను సాంప్రదాయ కళ్ళు తీసే వ్యాపారులు ఉన్నారు. వీరు ఎక్కడ చరిత్రలో బలిజ అనే పదం ఉపయోగించలేదు. 15వ శతాబ్దం ప్రతాపరుద్ర చరిత్రము గ్రంథంలో ఓరుగల్లు కోటలో నివసించే నానావర్ణాల గృహాల సంఖ్య ఇవ్వబడింది. అందులో ఈడిగవారు 3000 గృహమును కలిగి ఓరుగల్లు పట్టణంలో ఉన్నారు. వీరు సాంప్రదాయ ఈత చెట్టు లేక తాటి చెట్టు నుండి కల్లుని తీయడం వలన వీళ్లని చెట్టుగాళ్లు అని కోనసీమలో పిలిచేవారు. ఈ చెట్టుని కాస్త శెట్టిగా మార్చి చెట్టు బలిజ అనే పేరు 20వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కాలంలో ఉపయోగించారు. దొమ్మేటి వెంకట్ రెడ్డి గారి నేతృత్వంలో గొప్ప సభ ఏర్పరచుకొని ఈనాటి నుండి ఈడిగవారు శెట్టిబలిజలుగా పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరితో పూర్వ నుండి రాయలసీమలో ఉన్న శెట్టి బలిజలకు ఎటువంటి సామాజిక, వైవాహిక, చారిత్రాత్మక సంబంధాలు లేవు. చరిత్రలో గాని శాసనాలలో గాని గ్రంథాలలో గాని వీరు బలిజ అనే పదం ఎక్కడ ఉపయోగించలేదు. తాము దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో ఈడిగవారిగానే చెప్పుకున్నారు. వీరికి ఈడిగ, గమ్మల్ల, కలాలి, చెట్టుగాళ్లు, గౌండ్ల అను ఇతర పేర్లు లేక ఉపకులములు ఉన్నవి. వీరికి కోస్టల్ కర్ణాటకలో బిళ్లవ అనే పేరు ఉంది కాని బలిజ అనే పేరు లేదు. బలిజ అనే పేరు మార్చుకున్న ఇంకొక కులం వారు కళావంతులు. వీరికి గణిక, దేవదాసి, భోగం వారు అనే పేర్లు ఉన్నాయి. వీరు కూడా బ్రిటిష్ కాలంలోనే బలిజ అనే పదం ఉపయోగించటం మొదలుపెట్టారు. 1970 కాలంలో సమాజంలో గౌరవం కోసం తమ కులం పేరు గణిక నుండి సూర్య బలిజగా మార్చుకోవాలని గవర్నమెంట్ని కోరారు. 1995లో ఆంధ్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మొట్టమొదటిసారిగా వీరిని సూర్య బలిజగా పేరు మారుస్తూ జీవో రిలీజ్ చేసింది. 2014 తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వీరికి గణిక సర్టిఫికెట్లలో పేరు మార్చి సూర్య బలిజ కుల ధృవీకరణ పత్రాలు విడుదల చేసింది. గత 1000 ఏళ్ల చరిత్రలో వీరికి కూడా ఎక్కడ బలిజ అనే పదంతో సంబంధం లేదు. బలిజ పదం తగిలించుకున్న 3వ కులం వారు బుక్క లేక దాసరి కులస్థులు. వీరు కూడా కాకతీయ కాలంలో బుక్క వారు అను పేరుతో వందలాది ఇండ్లు కలిగి ఓరుగల్లు పట్టణంలో నివసించారు. వీరిని గురించి కూడా ప్రతాపరుద్ర చరిత్రను గ్రంథంలో చూడవచ్చు. వీరికి పూసల, బుక్క, దాసరి, దాసరి అయ్యర్ అనే పేర్లు ఉపకులాలు ఉన్నాయి. నేడు వీరు కృష్ణ బలిజలుగా పేరు మార్చుకున్నారు. వీరికి బలిజ వారితో ఎటువంటి సంబంధం లేదు. వీరు సాంప్రదాయ ఆశ్రిత కులం వారు. వీరు పూర్వం నుండి వైష్ణవ మత ప్రచారకులుగా ఊరూరా తిరుగుతూ కొన్ని ప్రత్యేక కులాల వారి దగ్గర భిక్ష తీసుకునేవారు. గుడి దగ్గర కుంకుమ, పసుపు, పూసలు, దువ్వెనలు, పక్కపిన్నులు వంటివి కూడా అమ్ముతారు. వీరు సాంప్రదాయ భిక్షకులు కావున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలో వీరి సామాజిక హోదాని పరిగణించి వీరి దీన స్థితిని గుర్తించి బీసీ రిజర్వేషన్ కల్పించింది. వీరు కులం పేరు మార్చుకున్నారు అని కూడా బీసీ కమిషన్ జీవోలో నిర్ధారించింది. బలిజ అనే పేరు తగిలించుకున్న 4వ కులం వారు ఓడ బలిజవారు. వీరు సాంప్రదాయ మత్స్యకారులు. ఓడవారు లేక మిలవారు, మిలవాడ్లు అనే పేర్లు ఉన్నాయి. వీరిలో డబ్బు సంపాదించుకున్న కొందరు బలిజ అనే పదం చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియాలో వివరించారు. వీరికి బలిజ వారితో ఎటువంటి సంబంధం లేదు. ఈ 4 కులాల వారు బీసీ రిజర్వేషన్ కలిగి సపరేట్ ఉపకులాలు,
సపరేట్ చరిత్ర కలిగి ఉన్నారు. బలిజ కాపులకి వీరికి ఎటువంటి సామాజిక వైవాహిక చారిత్రాత్మక సంబంధాలు లేవు. వీరు బలిజలు కాదు కాబట్టే వీరికి రిజర్వేషన్ వర్తించింది. ఈ మధ్యకాలంలో కొంతమంది వీరు బలిజ వారి ఉపకులమని, ఈ మధ్యకాలంలో ఏర్పడిన కులాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ పై కులాల వాళ్లందరూ గత 1000 సంవత్సరాలుగా వారి సొంత కుల నామాలతో పిలవబడినవారే.